గేమ్ చేంజర్ టికెట్ ధరల పెంపు అట. మరి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు నేను ప్రకటించిన ఇంకా ధరలు పెంచము, ఒక బెనిఫిట్స్ ఒకటి తగ్గించారు, ఇంకో 2 షోలు పెంచుకోవచ్చు అట. ఇంకో 2 షోలు పెంచుకోవచ్చు. ప్రభుత్వం ఒక ఉత్తర్వులు కూడా ఇచ్చింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు కాబట్టి ఇవాళ లేకపోతే వాళ్ళు రారు. గేమ్ చేంజర్కి సంబంధించి రోజుకు 4 షోల బదులు 6 షోలు వేసుకోవచ్చు. ద రిక్వెస్ట్ ఫర్ స్క్రీనింగ్ బెనిఫిట్స్ ఎట్ 1 AM విత్ ఎన్హాన్స్డ్ రేట్స్ ఈజ్ రిజెక్టెడ్. అంటే అర్ధరాత్రి 1 గంటకి వేసేటువంటి ఒక్కటి మాత్రాన్ని వీళ్ళు రిజెక్ట్ చేసిర్రు. స్క్రీన్ 6 షోస్ 10వ తారీఖు నుంచి ఇంక్లూడింగ్ ఎక్స్ట్రా షో 4 AM, అంటే పొద్దుగాల 4 గంటలకు కూడా ఒకటి వేసుకోవచ్చు. విత్ అన్ అడిషనల్ అమౌంట్ ఆఫ్ 150 రూపీస్ ఇంక్లూడింగ్ GST ఫర్ మల్టీప్లెక్స్ థియేటర్స్ అండ్ 100 రూపీస్ ఇంక్లూడింగ్ GST ఫర్ సింగిల్ థియేటర్ అండ్ ఎగ్జిస్టింగ్ ప్రివేలింగ్ రేట్స్ GO 1 సైటెడ్. ద స్క్రీన్ 5 షోస్ ఫ్రమ్ 11 to 19th దాకా 9 రోజుల దాకా 5 షోలు వేసుకోవచ్చు అట. విత్ అడిషనల్ ఛార్జెస్ 150 రూపాయలు పెంచుకొని వేసుకోవచ్చు. అంటే 10 రోజుల పాటు షోస్ పెంచుకున్నారు, ధరలు పెంచుకోవచ్చు. దీని ద్వారా GST వస్తుంది. మళ్ళా ఈ షోలు పెంచుకున్న తర్వాత ఏదైనా కొట్లాట జరిగితే మాకు సంబంధం లేదు, మళ్ళీ మేము సినిమా హీరోలను అంటాం, వాళ్ళని అంటాం, వీళ్ళని అంటాం. ప్రభుత్వము మరి గేమ్ చేంజర్కి ఎందుకు ఇచ్చింది ఇవాళ? బెనిఫిట్ షోలేనా కాదా? బెనిఫిట్ షోలకి ఏంది, దీనికి ఉన్న తేడా ఉన్నది. అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసినటువంటి ముఖ్యమంత్రి గారి మాటకు విలువ లేనట్టా ఉన్నట్టా? ముఖ్యమంత్రి గారు ఆత్మపరిశీలన చేసుకోండి. ఒక మాట అంటే ఖచ్చితంగా ఇది అమలు చేయగలుగుతామా లేదా అనేటువంటి విధంగా ఉండాలి తప్ప ఏదో మైకు దొరికింది కానీ ఇష్టానుసారంగా మాట్లాడడం ఎందుకు? మాట్లాడిన తర్వాత మాట తప్పడం ఎందుకు? ఏ అవసరం ఇది? ఇవాళ ప్రజలకు నిత్యావసరమా ఇది? ప్రజలు ఇవాళ సినిమా లేకపోతే బతకరా? ఇవాళ ప్రజలు బీర్లు లేకపోతే బతకరా? ప్రజలు మందు లేకపోతే బతకరా? ఈ సినిమా చూడకపోతే ఇప్పుడు ప్రజలు ఏమైనా చచ్చిపోతారా? దీన్ని వ్యాపారంగా చూస్తామా? వ్యాపారం అయితే ప్రజల యొక్క ఆస్తులను కొల్లగొట్టడమే వ్యాపారమా? ప్రభుత్వమే దోచుకోమని ఇవాళ వ్యాపారస్తులను దోచుకోమని ప్రభుత్వమే అనుమతి ఇచ్చినట్టా లేదా? ఇవాళ కాకపోతే ఇంకో 10 రోజులు చూస్తారు, ఏమవుతుంది? ఇవాళ వారం రోజులలో 1000 కోట్లు వచ్చినాయని చెప్పుకునే బదులు ఇంకో వారం 10 రోజులు చెప్పుకోవచ్చు కదా. ఎవరి కోసం ఇదంతా? ఎందుకోసం ఇదంతా? ఇంకో వారం ఎక్కువ చూస్తారు, ఇంకో 10 రోజులు ఎక్కువ చూస్తారు. ఇవాళ చూడాలని రూల్ ఏమున్నది? మొదటి 10 రోజులు 2 షోలు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఏమున్నది? ప్రజలకు అది నిత్యావసర సరుకు కాదు, రోజు తినే తిండి కాదు, తాగుడు కాదు, ఏది కాదు. అది ప్రజలని దోచుకోమని ప్రభుత్వమే అనుమతి ఇచ్చినట్టు లెక్క. ప్రజల సొమ్మును దోచుకోమని ప్రభుత్వమే ఆర్డర్ ఇచ్చినట్టా లేదా? ఇంతకంటే ఎక్కువేముంటుంది? ఇంతకంటే ఎక్కువేముంటుంది? ఇది ప్రభుత్వం యొక్క విధానమా?